ఇవాళ స్పీకర్ని కలిసి ఇటు నలుగురు టీడీపీ నాయకులు వైసీపీ వైపు వెళ్ళడానికి దాదాపుగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నాయకులతో పాటుగా టీడీపీ వైపు చూడడానికి రాజీనామాలు చేసిన నాయకులు, అంటే రాజీనామాలు చేయకుండా పార్టీ మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి విచారణకి ఎదుర్కొన్నారు. ఇవాళ ఉండవల్లి శ్రీదేవి, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆను రామనారాయణ రెడ్డి వీరంతా కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. స్పీకర్ని కలిశారు. అయితే ఇదంతా ఒక ఇష్యూగా కూడా మారింది. జస్ట్ ఎక్నాలజ్మెంట్, కలిసి మేము ఏం మాట్లాడాం అన్నదానికి ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు అంటూ కోటమిరెడ్డి చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు బయటకు వచ్చిన తర్వాత. దీని గురించి మాట్లాడదాం. రఫీ గారు ఏమంటారు? రఫీ గారు. మేడం, ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గంటా శ్రీనివాసరావు గారు 3 సంవత్సరాల క్రితం స్పీకర్ రాజీనామా చేశాడు. అవును. ఆడ రామకృష్ణారెడ్డి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశాడు. ఇది మంగళగిరి ఎమ్మెల్యే. అవును. ఆ తర్వాత దాన్ని 3 సంవత్సరాలు లాంచి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని ఆమోదించారు. కనీసం ఆయనకి నోటీస్ ఇచ్చి ఎందుకు రాజీనామా చేశావు అని చెప్పి అడగకుండా, అడగాలి. యాజ్ పర్ రూల్ గంటా శ్రీనివాసరావుని పిలిచి అవును రాజీనామా ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం చేశావు, ఇప్పుడు ఆమోదించమంటావా లేకపోతే నువ్వు మనసు మార్చుకున్నావా అని చెప్పి అడగాల. అడగకుండా ఏకపక్షంగా చేశారు. రెండోది, ఇవాళ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీ నుండి మా పార్టీలోకి వచ్చారో వాళ్ళు టైం అడిగారు. ఆ టైం ఇవ్వకుండా ఇవాళ వచ్చి కలవమన్నారు. కలిశారు. కలిసేటప్పుడు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ కి ఎక్నాలజ్మెంట్ అడిగారు. ఎక్కడైనా ఒక చిన్న ఆఫీస్లో ఏదైనా మనం ఉత్తరం ఇస్తే, ఏదైనా ఒక అప్లికేషన్ పెడితే ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెడితే అక్కడ ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. స్పీకర్ లాంటి అత్యున్నతమైనటువంటి ఆఫీస్ లో ఒక కొన్ని లక్షల మంది ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఒక లెటర్ అప్లికేషన్ ఇస్తే ఇది అంశాలని చెప్పేసి ఇస్తే దానికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వకపోవటం అంటే ఇది ఒక పెద్ద కుట్ర. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అయితే ఒక రకంగా, టీడీపీ ఎమ్మెల్యేలు అయితే ఒక రకంగా చేశారంటారా? ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ వాళ్ళు అడిగారో లేదో మనకు తెలీదు. తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్నాలజ్మెంట్ అడిగారో లేదో తెలియదు. మా పార్టీలోకి వచ్చినటువంటి ఆ నలుగురు ఎక్నాలజ్మెంట్ అడిగారు, టైం అడిగారు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది. ఇప్పుడు సభ నడిపేటప్పుడు ఈ స్పీకరు ఏ రకంగా రూల్స్ అన్ని వైలేట్ చేసి సభ నడిపాడో మనం చూసాం. ప్రతిపక్ష నాయకుడిని దూషణలు చేస్తా ఉంటే మౌన ప్రేక్షకుల్లా ఉండి వాళ్ళకే మద్దతు పలికి మాట్లాడిన సంఘటన మనం చూసాం అసెంబ్లీలో. దానికి నిరసనగానే చంద్రబాబు నాయుడు గారు నేను ఈ గౌరవ సభలోకి రాను, గౌరవ సభ ఏర్పాటైన తర్వాతే వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ స్పీకర్ ధోరణి పక్షపాతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా చేస్తున్నాడు, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే స్పీకర్ పదవిని వాడుతున్నాడు అనేటువంటిది సర్వితవ్య విదితం. అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు సడన్ గా ఈ రాజ్యసభ ఎన్నికలు 27వ తారీఖు, ఫిబ్రవరి 27వ తారీఖు ఉండటం వల్ల ఏ రకమైన ట్విస్ట్ చేయాలని, తెలుగుదేశానికి ఉన్నటువంటి మద్దతుని ఏ రకంగా తగ్గించాలా అనేటువంటి దాని మీద ఆయన చేస్తారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎందుకు నోటీస్ పంపించలేదు? ఇప్పుడు ఆయన రాజీనామా చేసి ఇంతవరకు 1 మంత్ వస్తుంది కదా, స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా చేసి స్పీకర్ కార్యాలయంలో ఇచ్చాడు. ఆయన ఎందుకు పిలవలేదు? ఈ నలుగురిని ఆ నలుగురిని ఎందుకు పిలిచారు? కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇవాళ వాదనలు కూడా జరిగినాయి. రేపటికి కూడా కేసు వాయిదా ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ది అత్యున్నతమైనటువంటి పోస్టు, అది సభకే పరిమితం కాదు. రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ విలువల్ని పాటించి స్పీకర్ కి అధికారాలు ఇచ్చారు. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా, రాజ్యాంగాన్ని రక్ష చేయకుండా ఆయన సొంతంగా చేస్తే కోర్టు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అందులో ఆ చట్టంలోనే రాసింది. ఖచ్చితంగా కోర్టు అడుగుద్ది, ఎందుకు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు నోటీస్ ఇవ్వకుండా గంటా శ్రీనివాసరావుని మీరు అన్నరుడు వేటేశారు, వీళ్ళు కూడా టైం అడిగారు, వీళ్ళు ఎప్పుడో పార్టీ మారితే ఇప్పుడు దాకా మీరు ఎందుకు వాళ్ళని పిలిచి అడగలేదు, ఎందుకు చేయలేదు అని చెప్పి కోర్టు అడుగుద్ది. కోర్టు ఏం కళ్ళు మూసుకొని ఉండదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా జరగాల. వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంకా కోర్టులు ఉన్నాయి,
చట్టాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టే జరగదు.